ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే పీడీ యాక్ట్ కింద జైలుకు పంపిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భూ కబ్జాలు జరిగినాయన్నారు. నిజాంపేటలో తురక చెరువు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిజాంపేటలో చిన్న చినుకు పడినా ఇండ్లకు నీళ్లొస్తాయి. పోయినేడాది కురిసిన వర్షాలకు ఇక్కడోళ్ల తిప్పలు అన్ని ఇన్ని కావు. దీంతో ఈసారి అసొంటి సమస్యలు రాకుండా సర్కార్ పనులు మొదలుపెట్టింది. ఇయాల బండారి లేఅవుట్ లో ఉన్న తురక చెరువు అభివృద్ధి పనుల్ని మంత్రి హరీష్ రావు మొదలుపెట్టారు. దీంతో పాటు మన కూరగాయల షాప్ ను ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు, మహేందర్ రెడ్డి. ప్రభుత్వ భూముల్ని ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు హరీష్ రావు. పీడీ యాక్ట్ కింద జైలుకు పంపుతామన్నారు. 35 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఈ పనుల్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. తురక చెరువు నుంచి పాపయ్య కుంటకు, అక్కడి నుంచి అంబీర్ లేక్ కు నీళ్లు పోవాలంటే ఏం చేయాలనో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పాపయ్య కుంట నుంచి అంబీర్ లేక్ కు నీళ్లు పోయేలా చేసేందుకు 2.5 లక్షల ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. దీంతో మిషన్ భగీరథ నుంచి పైసలు ఇప్పిస్తానని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు. కట్టను బందోబస్తు చేయడానికో కట్టను మరమ్మతు చేయడానికో ఇప్పుడు ఒక 35 లక్షలు ఇచ్చినాం. ఇవాళ ఈ కట్ట టాప్ విడ్త్ 3 మీటర్లు ఉన్నది. దీన్ని 5 మీటర్లకు పెద్దగా చేస్తాం. అంటే కట్టను స్ట్రెంథెన్ చేస్తూ టాప్ విడ్త్ విల్ బి మేడ్ 5 మీటర్స్. అదేవిధంగా దాని తూము ఏదైతే ఉందో, అలుగు ఏదైతే ఉందో దాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చి దాని ఇంతకుముందు దాని లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో తూమును అలుగును పర్ఫెక్ట్గా బాగా చేస్తాం. స్లూయిస్ అండ్ వియర్ చెరువు శిఖాలు కానీ చెరువు ఫీడర్ ఛానల్ ఎవరైనా కబ్జా చేస్తే బెయిల్ దొరకకుండా పీడీ యాక్ట్లో పెట్టి 3 సంవత్సరాలు జైలు వేస్తాం. నిన్ననే చట్టం తెచ్చింది. నిజాంపేట ఏరియాలో 3 కోట్లతో శ్మశాన వాటిక నిర్మిస్తామన్నారు మంత్రులు. దీనికోసం ఎంపీ కోటా నుంచి ₹1 కోటి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నుంచి చెరో 50 లక్షలు, సర్పంచ్ ₹1 కోటి ఇస్తామని చెప్పారు.